సిరిల్ గొంతు గడగడలాడింది. నైరిల్ గొంతు ఆ చల్లని నవ్వు పాడుబడిన స్కూల్ గదిలో ఎక్కువ అయింది. నైరిల్, నువ్వు ఇక్కడే ఉన్నావా అని సిరిల్ అరిచాడు, టార్చ్ లైట్తో చుట్టూ చూస్తూ. కానీ ఎవరూ కనిపించలేదు. గదిలో చీకటి, దుమ్ము, ఒక వింత వాసన. టేబుల్పై ఒక ఫోటో, సిరిల్ మొహంపై ఎర్రటి గీతలు అతన్ని భయపెట్టాయి. నువ్వు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని సిరిల్ తనలో తాను అనుకున్నాడు. అకస్మాత్తుగా గది వెనక నుంచి ఒక శబ్దం, ఎవరో నడిచే సౌండ్. సిరిల్ టార్చ్ లైట్ అటు పట్టాడు. అక్కడ ఒక నీడ మెల్లగా కదులుతోంది. నైరిల్, బయటకు రా అని గట్టిగా అరిచాడు. కానీ ఆ నీడ ఆగిపోయింది. సిరిల్ దగ్గరకు వెళ్ళాడు. చేతిలో ఒక ఇనుప రాడు పట్టుకొని నీడ దగ్గరకు చేరుకున్నాడు. కానీ అది నైరిల్ కాదు, ఒక పాత మిర్రర్. అందులో సిరిల్ సొంత ప్రతిబింబం. కానీ దాని వెనక ఎవరో నవ్వినట్టు అనిపించింది. సిరిల్ తిరిగి చూసేసరికి గది తలుపు మూసుకుపోయింది. ఎవరు అని అరిచాడు. లోపల చీకటి, గుండెలు కొట్టే సౌండ్. టేబుల్ పై ఒక కాగితం కనిపించింది. దాన్ని తీసి చూస్తే, సిరిల్, నువ్వు నా గేమ్లో ఉన్నావు. ఇది నీ చివరి రాత్రి కావచ్చు. సిరిల్ భయంతో చెమటలు పట్టాడు. అకస్మాత్తుగా గది లైట్లు ఆన్ అయ్యాయి. గోడపై ఒక సందేశం, నువ్వు తప్పించుకోలేవు. సిరిల్ వెనక్కి తిరిగి చూసేసరికి ఒక కత్తి మెరుపు. ఎవరో అతని వైపు వస్తున్నారు. తర్వాత ఏం జరిగిందో వెయిట్ ఫర్ పార్ట్ 8.